దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు మంచి కాపరి రెండవ భాగం అండి. ఈ దినమున యోహాను సువార్త 10:22-38 వచనములలో యూదులు యేసు ప్రభువుని తిరస్కరించుట. కొన్ని వారాలు గడిచిపోయాయి. అంతలో యూదుల ప్రతిష్ఠ పండగ వచ్చిందండి. 10:22 ప్రకారం ఇది యూదులు ఏటేటా జరుపుకోవాలని దేవుడు ఆజ్ఞాపించిన యెహోవా 7 పండుగలలో ఒకటి కాదండి ఇది. సొలొమోను మంటపం అనేది దేవాలయం ప్రాంగణంలో ఆ చివర ఉంటుంది. 10:23 ప్రకారం ఇక్కడ యూదులు ప్రభుతో మాట్లాడడానికి వచ్చారు. వారి మాటలు చాలా క్రూరంగా ఉన్నాయి. యేసుక్రీస్తు విషయంలో వారి అవిశ్వాసానికి కారణం ప్రభువే అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల వ్యవహారం ఎప్పుడు అట్లనే ఉంటుంది కదండి. తమ పాపాలకు తమ అబద్ధాలకు ఇతరులను నిందిస్తూ ఉంటారు కదా. ఇంతవరకు ప్రభు తానే మెస్సియానని స్పష్టంగా కొద్ది మందితో మాత్రమే చెప్పారండి. తన శిష్యులతో చెప్పారు. యోహాను సువార్త 1:41-49 వచనములలో సమరయులతో చెప్పారు. 4:42 గ్రుడ్డివాడితో చెప్పారు. 9:32 ప్రకారం. అయితే బహిరంగంగా ఇంతవరకు చెప్పలేదు. అందుకే అధికారులు ఆయన దేవుడు నియమించిన సమయము రాకముందే చట్టరీత్యా నిర్బంధించలేకపోయారు. ఇప్పటికే యేసుప్రభు తనను గురించి యూదులతో అనేక విషయములు చెప్పారండి. 10:25 ప్రకారం తీర్పు తీర్చే అధికారం తండ్రి తనకు దాఖలాపరిచినట్లు చెప్పారండి. 5:27 ప్రకారం మోషే వ్రాసింది తనను గురించే అని కూడా చెప్పారు. 5:46 ప్రకారం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం తానే అని కూడా చెప్పారు. 6:51 ప్రకారం కనుక ఇవన్నీ ప్రవక్తలు ప్రవచించినాయి మాటలు ఆయన గురించే అని గ్రహించడంలో సాయం చేసి ఉండాలి. ఆయన చేసిన అద్భుతములు కూడా ఆయనే మెస్సియా అని రుజువు చేశాయి. అయినా ఈ యూదులు నమ్మడానికి ససేమరా అన్నారు. దీనిని బట్టి వారు ప్రభు నిజమైన గొర్రెలు కారని స్పష్టమవుతుంది. 10:26 ప్రకారం ప్రభువుకు చెందిన నిజమైన గొర్రెలు ఎప్పటికీ కూడా నశించవని 10:27-30 వ్రాశారండి. వారు తమ కాపరి స్వరం విని ఆయన్ను వెంబడిస్తారు. వారిలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆయనకు తెలుసని 10:27 తెలియజేశారండి. ఆయన వారికి నిత్యజీవం ఇస్తున్నారు. 10:28 ప్రకారం నిత్యజీవం అనేది నూతన తరహా జీవము. ఇప్పుడు మనకున్న జీవము కంటే భిన్నమైనది. ఈ జీవము ద్వారానే విశ్వాసి పరలోకంలో ఉంటారండి. ఇప్పుడు విశ్వాసి పొందిన నిత్యజీవం పోగొట్టుకునేది కాదు. ఎందుకంటే నిత్యజీవము అంటేనే అంతం లేనిది అనర్థం. ఎవ్వరూ వారిని ప్రభువు చేతిలో నుండి అపహరింపలేరు. ఎందుకంటే వారు శక్తిమంతుడైన సర్వసృష్టికర్త చేతిలో ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1:15-16 విశ్వాసి తండ్రి చేతుల్లో కూడా ఉన్నాడు కనుక ఎవరూ ఆయన చేతిలో నుండి అపహరింపలేరు. 10:29 ప్రకారం కనుక విశ్వాసికి రెట్టింపు భద్రత ఉంటుందండి. 10:30 ప్రకారం ప్రభువు 36 చెప్పిన దానిని భావము యూదులు గ్రహించారు. అన్ని విషయములలో తాను తండ్రితో సమానమని ఆయన చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పడం గొప్ప పాపం. ఎందుకంటే ఆయన తమలాంటి మామూలు మనిషేనని వారు భావించారు కనుక దేవాలయంలోని ఆయన మీద విసరడానికి రాళ్ళు తీసుకున్నారండి. 10:31 ప్రకారం వారు రాళ్ళు రువ్వకముందే వారి మధ్య తాను ఎలాంటి కార్యాలు చేశారో ప్రభువు గుర్తు చేశారండి. తండ్రి ఆమోదించిన చేయమని తనకు అప్పగించిన పనులు అవి. 17:4 ప్రకారం ఈ పనుల్లో దేవుని బట్టి ఆయనను చంప చూస్తున్నట్లు 10:32 అయితే యేసు దేవుడు అని యూదులు బొత్తిగా నమ్మడమే లేదండి. 10:33 ప్రకారం 34 ప్రభువు కీర్తనల గ్రంథము 82:6 ఉదహరించారండి. పరిశుద్ధ లేఖనాలు అని వారు పరిగణించే భాగంలోనిదే అది. ఈ కీర్తన ఇశ్రాయేలు న్యాయాధిపతులను ఉద్దేశించి వ్రాసినది. వారిని దేవుళ్ళు అని పిలవడానికి కారణం వారు ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు దేవుని ప్రతినిధులుగా వ్యవహరించినందుకే. హీబ్రూ భాషలో దేవుడు అనే పదాన్ని కొన్నిసార్లు న్యాయాధిపతి అని కూడా అనువదించారు కాబట్టి. కీర్తన గ్రంథం 82 ఈ న్యాయాధిపతులు కేవలము మానవ మాత్రులే. ఎందుకంటే వారు న్యాయంగా తీర్పు తీర్చలేదని వాక్యం చెబుతుంది. అయితే దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారిని ప్రభు దేవుళ్ళు అని పిలుస్తున్నారండి. 10:35 ప్రకారం పాత నిబంధనలో న్యాయాధిపతులని దేవుళ్ళు అని పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడు అని పిలవడంలో తప్పేముందండి.
10:36 ప్రకారం న్యాయాధిపతుల దగ్గర దేవుని వాక్యం వచ్చింది. అయితే ఆయనే దేవుని వాక్కు కదా! వారిని దేవుళ్ళు అని పిలిచారు. అయితే ఆయనే దేవుడు, తండ్రి దేవుడు. వారిని ఎన్నడూ లోకంలోనికి పంపలేదు. వారు లోకంలో అందరిలాగే పుట్టారు. కనుక తాను దేవునితో సమానుడని అని ప్రభు చెప్పుకోవడం సమంజసమే కదండి. ఆయ ఆయన దేవుణ్ణి అగౌరపరచడం లేదు. యేసు ప్రభు యెరూషలేములో విడిచిపెట్టుట అండి. యోహాను సువార్త 10:39-42 యేసు ఇంకా మెస్సియానని చెప్పుకుంటున్నారని యూదులకు తెలుసు. అయితే వారు ఆయనను నిర్బంధించలేకపోయారు. 10:39 ప్రకారం ఆయన సేవ ప్రారంభించిన యోర్దాను ఆవలి ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ కూడా కొందరు ప్రజలు ఆయన వెంట వెళ్ళారండి. 10:40 ప్రకారం బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యం ఎంతో అద్భుతమైనదో గమనించండి. యేసును గూర్చి అతడు చెప్పిందంతా అక్షరాల సత్యం. 10:41 ప్రకారం మనము అతడి ఆదర్శాన్ని అనుసరించాలండి. మన జీవితాలు, మాటలు యేసుప్రభు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించాలి. ప్రజలు ప్రభు దగ్గరకు ఆకర్షితులు కావాలి. అటు రీతిగా మనము యేసుక్రీస్తు గురించి చెప్పగలిగి వారందరూ కూడా మారుమనసు పొందుకొని రక్షణ పొందుకునేలాగన మనం ప్రార్థన చేద్దామంటే శాయశక్తుల వారికి చెప్పే ప్రయత్నం చేసి వారిని మార్చులాగన నిజమైన దేవుడు యేసుక్రీస్తుని పంపించారని ఈ లోకంలోనికి, ఆయనే రక్షకుడని, మరి రేపటి దినమున ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్తారని మనం చెప్పగలిగి వారితో పాటు మనం సిద్ధపడడానికి మనము ప్రార్థనలో గడుపుదామండి. ఆమేన్.